సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఇవాల్టి క్లాస్లో మనం ప్రకటనలు తీసుకోవాల్సిన చర్యలు స్టేట్మెంట్స్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేస్తాం. సో మొదటగా ఒకసారి క్వశ్చన్ ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ ఉంది. ఏంటి అంటే, ఈ క్రింద ఇచ్చిన ప్రకటనకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు ఇవ్వబడినాయి, వాటిలో ఏ చర్య సరైనదో గుర్తించండి అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం చేశారు అనంటే, ప్రకటన, దీన్నే వ్యాఖ్య అని కూడా అన్నాం కదా. సో ఇక్కడ ప్రకటన లేదా వ్యాఖ్య అని అంటాం. సో అది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఒక రెండు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇచ్చాడు. ఆ చర్యలను మనం ఏ విధంగా తీసుకుంటాం అనేది చూద్దాం. ఇక్కడ వ్యాఖ్య కనుక చదివినట్లయితే మనకి వ్యాఖ్యలో ఏముంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక కంపెనీలో ఇన్ఛార్జ్ ఉన్న ఒక అధికారికి అల్మారాలో ఉన్న డబ్బు కొంత దొంగిలించబడునని తెలిసింది, అనుమానం కలిగింది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇది మనకి మిస్టేక్ పడింది. డబ్బు కొంత దొంగిలించబడుతున్నదని అనుమానం కలిగింది అంటున్నాడు. సో ఒక కంపెనీలో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ వ్యక్తికి, సో ఆ అధికారికి ఏమైంది అంటే కౌంటర్, అల్మారా అంటే ఇట్ మీన్స్ కౌంటర్. సో అక్కడ డబ్బులు దొంగతనం చేయబడుతున్నాయి, వాళ్ళ కంపెనీకి సంబంధించిన డబ్బులు అని చెప్పి తనకి అర్థమైందంట. ఇప్పుడు ఇది ఏంటి అని అంటే ప్రకటన, ఇది సందర్భం. ఈ సందర్భానికి అనుగుణంగా మనం ఏ విధమైన చర్య తీసుకోవాలి. ఓకేనా. అంటే ఇక్కడ మనం ఒక అధికారి అని అంటే అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ కదా, అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఓకే మనకి క్వశ్చన్ ఎట్లా వచ్చింది అని అంటే, ఒక అడ్మినిస్ట్రేటివ్ అంటే కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ఎట్లా ఉంటుందో దానిపైన ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అంటే తను ఆ టైంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ పర్సన్ ఏ విధంగా చర్య తీసుకోవాలి, తన ఆలోచన విధానం ఎలా ఉండాలి. సో అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎందుకు అడుగుతారు ఎగ్జామ్లో అని అంటే, విద్యార్థి ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్న వ్యక్తి ఉన్నారో తన యొక్క ఆలోచన శైలి, ఆలోచన విధానాన్ని అంచనా వేయడం కోసం, ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడం కోసం ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇప్పుడు నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావు అనేదే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఉన్న అంశము. అంటే ఒక విద్యార్థిగా మనం, అంటే విద్యార్థిగా కాకుండా ఇక్కడ ఒక అధికారిగా ఉన్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతాం, మనం ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక అధికారి అవుతాం కాబట్టి. సో అదే విధంగా ఇక్కడ మనకి ఇస్తున్నాడు. సో అల్మారాలో డబ్బు దొంగతనం జరిగింది అని అంటే నువ్వు ఏం చర్యలు తీసుకుంటావు, ఇక్కడ మనకి చర్యలు కూడా ఇవ్వడం జరిగిందండి. ఓకేనా. సో ఇక్కడ ఒక రెండు చర్యలు ఇచ్చారు. ఈ రెండు చర్యలలో ఫస్ట్ మనం ఏం చేస్తాం అనేది కావాలి. ఓకేనా. సో మనం ఏం చేస్తాం, అక్కడ కావాల్సింది, దానికి యాప్ట్ అయ్యేది ఏంటో చూస్తాం. ఉద్యోగుల సహాయంతో డబ్బును తిరిగి లెక్కించి బ్యాలెన్స్ షీట్ని సరిచూసుకోవాలి అంటున్నాడు. ఓకేనా. సో రైట్, ఇక్కడ ఇది ఒకసారి మనకి మిస్టేక్గా పడింది ఇది కూడా. సో బ్యాలెన్స్ షీటు సరిచూసుకోవాలి అంటున్నాడు. ఓకేనా. సో రైట్, ఇప్పుడు ఉద్యోగుల సహాయంతో డబ్బును తిరిగి లెక్కించి బ్యాలెన్స్ షీట్ను సరిచూసుకోవాలి, నెక్స్ట్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని రెండు ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో ఒకటి, ఉద్యోగుల సహాయంతో అసలు ఎంత పోయింది, దొంగిలించబడుతున్నదని అనుమానం మాత్రమే ఉంది కానీ ఖచ్చితంగా తెలుసా, ఇక్కడ ఖచ్చితత్వం లేదు, అనుమానం మాత్రమే ఉంది. సో నీకు అనుమానం కలిగినప్పుడు నువ్వు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది మనకు తెలియాలి. అనుమానం కలిగితే ఫస్ట్ ఏం చేయాలి, అసలు పోయిందా, డబ్బు పోతుందా, ఉన్నదా, అంటే అందులో ఉన్న డబ్బు అనేది, ఇప్పుడు డబ్బు కొంత దొంగిలించబడింది అన్నాం కదా, ఆ డబ్బు అనేది ఉందా, మరి నిజంగానే దొంగిలించబడిందా అనేది మనం ఫస్ట్ వెరిఫై చేయాలి. ఆ తర్వాతే ఏదైనా యాక్షన్, అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ తదుపరి ఇంకేదైనా చేయాలన్నా కూడా మనం తదుపరి చర్యలకి సో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఉద్యోగుల సహాయంతో డబ్బును తిరిగి లెక్కించి బ్యాలెన్స్ షీట్ను సరిచూసుకోవాలి అనేది కరెక్ట్ అవుతుంది. సో మొదటగా బ్యాలెన్స్ షీట్ను చూసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ చూసిన తర్వాత అక్కడ డబ్బు తేడా వస్తే ఎవరిపైన అయితే అనుమానం ఉంటుందో, ఎవరు తీశారని మనం అనుకుంటారో వాళ్ళపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కానీ ఇంకేదైనా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం కానీ జరుగుతుంది. సో మొదటగా చేయాల్సిన పని అంటే క్విక్ రియాక్షన్ అంటాం. ఇక్కడ మనకి కోర్స్ ఆఫ్ యాక్షన్లో తీసుకోవాల్సిన చర్య ఏంటి అంటే క్విక్ రియాక్షన్. నువ్వు అప్పటికప్పుడు ఆలోచించే ఏం చర్య తీసుకుంటావు అంటే, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది పెద్ద ప్రాసెస్, దానివల్ల నీ డబ్బు ఉందా పోయిందా తెలియదు.
ఫస్ట్ నువ్వు చేయాల్సిన విషయం ఏంటి అంటే క్విక్ రియాక్షన్, వెంటనే నువ్వు నీ ఆలోచన ఏ విధంగా వస్తుంది అనేది కావాల్సి ఉంటుంది. డబ్బు పోయింది అంటే అసలు పోయిందా లేదా అని చెక్ చేయాలి, అది క్విక్ రియాక్షన్. కాబట్టి ఒకటి రైట్ అవుతుంది, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం అనేది కరెక్ట్ అవ్వదు. ఓకే రైట్. ఇప్పుడు ఒకటి రైట్ అయింది. ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏ విధంగా మనకి ఇస్తారు అని అంటే ఇక్కడ సో చర్య ఒకటి మాత్రమే, ఓకేనా. సో చర్య ఒకటి మాత్రమే దీనికి సరిపోతుంది, ఓకేనా. సో నెక్స్ట్ చర్య 2 మాత్రమే. నెక్స్ట్ మూడవది చర్య 1 కానీ 2 కానీ సరిపోవు. నెక్స్ట్ నాలుగవది చర్య 1 మరియు 2 సరిపోతాయి, అంటే బోత్ ఆఫ్ అని అంటాం. ఇక్కడ ఫిఫ్త్ వన్ చర్య 1 లేదా 2 సరిపోతాయి. ఒకసారి ఇక్కడ చూడండి, చర్య 1 మాత్రమే అంటే ఓన్లీ 1 ఫాలోస్, అంటే అక్కడ ఉన్న చర్యలలో మొదటి చర్య 1వ చర్య మాత్రమే సరిపోతే, నెక్స్ట్ చర్య 2 మాత్రమే సరిపోతే, ఓకేనా. సో 2 మాత్రమే సరిపోతుంది. అక్కడున్న సిచ్యువేషన్ కి ఆ రెండవది మాత్రమే సూటబుల్ అవుతుంది, అంటే రెండవ యాక్షన్ మాత్రమే కరెక్ట్ గా ఉంటే ఎట్లా ఉంటుంది అని అంటే సెకండ్ వన్. నెక్స్ట్ మూడవది చర్య 1 కానీ 2 కానీ సరిపోవు, ఓకేనా. సో 1 కానీ 2 కానీ సరిపోవు అని అంటున్నాం. నెక్స్ట్ నాలుగవది చర్య 1 మరియు 2 సరిపోతాయి, అంటే ఆ 2 బోత్ అవి 2 కూడా అవసరం అని చెప్పేసి అనుకుంటే, లేదు చర్య 1 లేదా 2 సరిపోతాయి అంటే 1 లేదా 2 ఐదరార్ అని అంటాం కదా. సో ఈ విధంగా తీసుకుంటాం, రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, ఈ చర్య అంటే ఇక్కడ ఉన్న మన ప్రకటనకు సంబంధించి అని అంటే 1 మాత్రమే సరిపోతుంది కాబట్టి చర్య 1 మాత్రమే అని అంటాం. సో చర్య 1 మాత్రమే సరిపోతే ఎట్లా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది, రైట్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ తీసుకుందాం ఇక్కడ, రైట్. ఇక్కడ మనకి ఏ విధంగా ఉంది అంటే ఒక ప్రకటన మరియు దానికి తీసుకోవాల్సిన చర్యలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రకటనను కనుక చూసినట్లయితే స్థానిక ప్రాంతంలోని భూగర్భ జలాల్లో అధిక స్థాయిలో ఆర్సెనిక్ ఉన్నట్లు కనుగొనబడింది, ఇది త్రాగడానికి ప్రమాదకరం. అంటే ఇక్కడ ఉన్న ప్రకటన ఏంటి అని అంటే ఒక ప్రాంతంలో భూగర్భ జలాలు అంటే సో గ్రౌండ్ వాటర్ లో ఏముంది అని అంటే అధిక స్థాయిలో ఆర్సెనిక్ అంటే ఒక ప్రమాదకరమైన ఒక పదార్థం ఉంది అన్నట్టుగా, ఓకేనా. సో జలాలలో మనకి ఆర్సెనిక్ అనే ఒక పదార్థం ఉన్నది, అది త్రాగడానికి ప్రమాదకరం, అంటే అది తాగితే చాలా ప్రమాదం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ మనకి ప్రకటనలలో ఏముంది అని అంటే ఒక సామాజిక అంశానికి సంబంధించిన ఒక మ్యాటర్ ఉంది, దీనికి సంబంధించి చర్య ఏ విధంగా తీసుకోవాలి అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ కి తగినట్టుగా మనం రెస్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇక్కడ చూస్తే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అని అంటే విపత్తు పరిస్థితిని నివారించడానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను వేరే ప్రాంతానికి తరలించాలి అంటున్నాడు. నెక్స్ట్ రక్షిత మంచినీటి సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అంటున్నాడు. సో ఇక్కడ ఏర్పాట్లు చేయాలి. ఇక్కడ మనకి ప్రకటన ఏంటి, 2 తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఒక్కసారి గమనిస్తే, భూగర్భ జలాలలో ఒక ప్రమాదకరమైన ఒక ఆర్సెనిక్ అనే పదార్థం ఉంది, దానివల్ల ఆ వాటర్ తాగితే, అది కలిసిన వాటర్ తాగితే ప్రమాదకరం. సో ఇప్పుడు ఆ ప్రమాదకరం అనేది ఏదైతే మ్యాటర్ అంటే మనకి ఇప్పుడు ఆ వాటర్ అనేవి తాగితే ప్రమాదకరం కాబట్టి మనం ఏం చర్య తీసుకోవాలి, ఆ వాటర్ తాగకుండా చర్య తీసుకోవాలి. అక్కడ ఉన్న ప్రజలకి ఆ వాటర్ తాగకుండా అవేర్నెస్ కల్పించాలి, లేదంటే ఆల్టర్నేట్ గా ఆ వాటర్ తాగొద్దు అని చెప్పాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆల్టర్నేట్ గా వాటర్ ఫెసిలిటీని కల్పించాలి కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న చర్యలు ఏంటి అని చూస్తే విపత్తు పరిస్థితిని నివారించడానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను వేరే ప్రాంతానికి తరలించాలి అంటున్నాడు. ఇప్పుడు మ్యాటర్ అక్కడ ఏంటి, భూగర్భ జలాలలో అంటే భూమి లోపల ఉన్న వాటర్ అనేది కంటామినేట్ అయింది కాబట్టి అది ప్రాబ్లం, కానీ ఆ భూమి పైన నివసిస్తున్న అంటే అక్కడ ఏరియాలో నివసిస్తున్న వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు కదా.
అంటే వాళ్ళని అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎన్నో రోజుల నుంచి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది కరెక్ట్ చర్య కాదు. మనం అప్పుడు క్విక్ రియాక్షన్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటే అక్కడ ఉన్న సమస్యకు అనుగుణంగా తీసుకోవాలి. కానీ వాళ్ళని షిఫ్ట్ చేస్తే కోర్స్ వాళ్ళని షిఫ్ట్ చేస్తే అక్కడ ఉన్న జలాలు తాగకుండా అవుతుందేమో, కానీ ఆల్రెడీ అక్కడ చాలా రోజుల నుంచి ఆ ప్రజలు ఉంటారు కాబట్టి వాళ్ళని ఎట్ ఏ టైం మనం అక్కడ నుంచి పంపించలేం. కాబట్టి మనం ఆల్టర్నేట్గా ఇంకొకటి ఏం చేయొచ్చు అని అంటే ఓకేనా. సో రక్షిత మంచినీటి సరఫరాకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి అంటున్నాడు. ఎస్, రక్షిత మంచినీటి సరఫరాకు ఏర్పాట్లు చేయాలి. ఫస్ట్ ఇది ఏర్పాట్లు చేసిన తర్వాత ఓకేనా, సో అక్కడ ఉన్న సిచ్యువేషన్ కొంత కొలికి రాకపోతే అప్పుడు వాళ్ళని అక్కడ నుంచి పంపించాలి. ఓకేనా, అక్కడ నుంచి వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేయాలి. కానీ ఇమీడియట్ రియాక్షన్ ఏంటి అని అంటే ఇమీడియట్ మొదటగా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే రక్షిత మంచినీటి సరఫరాను ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత చేయాల్సింది ఏంటి అని అంటే విపత్తు పరిస్థితిని నివారించడానికి ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను వేరే ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తాం. ఓకేనా, సో రైట్. ఈ విధంగా మొదటగా తీసుకున్నది ఏంటి అని అంటే మనకి ప్రభుత్వం మంచినీటి సరఫరాను, సో అది మంచినీటి ఫెసిలిటీని కల్పించాలి. ఓకేనా, రైట్. సో కాబట్టి చర్య రెండు మాత్రమే. ఓకేనా, సో క్విక్ రియాక్షన్ తీసుకోవాల్సిన చర్య ఏంటి అని అంటే చర్య 2 మాత్రమే అంటున్నాం. ఓకేనా, రైట్. ఈ విధంగా తీసుకుంటాం.